హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సంజీవ. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈ డెమో చేస్తున్నందుకు కూడా. సో ఈ బిజినెస్ చేస్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో లేట్ చేయకుండా నేను డెమో ఏంటి, అసలుకి మనం ఏం చేయబోతున్నాం మీకు తెలుసుకున్నాం ఈరోజు. సో డైలీ మనం మార్నింగ్ లేవగానే నిత్యావసర వస్తువులు చాలా యూజ్ చేస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు నేను ఏ టేస్ట్ బాగుంటుంది అనే దాని గురించి నేను ఈరోజు డిస్కషన్ చేస్తున్నాను. సో మనం రెగ్యులర్గా మనకు కనిపించేది బయట, నేను కూడా ఇంతకుముందు ఇదే వాడేవాడిని, ఇదే కనిపిస్తుంది అందరికి. టీవీలో ఏం అడ్వర్టైజ్మెంట్లు వస్తాయో వాడకూడదు. ఉప్పు ఉందా అని చెప్పి ఎంతమంది వస్తారో మీకు తెలుసు మీ ఇంటికి. సో దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ ఎక్కువ ఇది కనిపిస్తుంది. నేను ఈరోజు మీకు ఇది చూస్తున్న వాళ్ళకి కొత్తగా కనిపిస్తుంది కదా, దీని గురించి నేను డిస్కషన్ చేస్తున్నాను. సో బయట ఇంకా చాలా మటుకు కూడా ఉన్నాయి పేస్ట్లు. నేను దీంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా సో చూడండి, ఇది టోటల్గా న్యాచురల్గా తయారు చేసారు వెస్టేజ్ నుంచి. సో దీంట్లో ఎట్లాంటి కెమికల్స్ అనేటివి ఉండవు. సో ఇది మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. సో మీరు ఏదైతే బయట ప్రోడక్ట్ వాడుతున్నారో చాలా మందికి కలర్లు చూసి మోసపోతారు. ఆ కలర్లు అనేటివి దానికోసం కాదు, ఇది వేరే మెథడ్ అనమాట. సో ఇది టోటల్గా న్యాచురల్. దీంట్లో ఎట్లాంటి నికోటిన్ అనేది ఉండదన్నమాట. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. సో మీరు బయట ఎట్లాంటి బ్రాండ్ తీసుకున్నా దాంట్లో నికోటిన్ ఉంటుంది. నికోటిన్ వల్ల మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ క్యాన్సర్ కూడా వస్తుంది. సో మీకు చాలా న్యూస్లలో కూడా చాలా మటుకు వచ్చింది, మీరు చూడొచ్చు. సో మనం చిన్న ఉన్నప్పుడు ఇట్లాంటి పేస్ట్లు ఇవన్నీ ఏం లేకుండా ఉన్నప్పుడే మనము వేప పుల్లతో అట్లా తోముతుంటే మనకి ఎట్లాంటి డెంటల్ హాస్పిటల్ లేవు. కానీ ఇంత బ్రాండ్స్ మనం యూజ్ చేసినా కానీ ఇప్పుడు డెంటల్ హాస్పిటల్ చాలా అయినాయి, టీత్ ప్రాబ్లమ్స్ కూడా చాలా అయినాయి. ఎందుకంటే ఈ కెమికల్ దాంట్లో వాడడం వల్ల మనకు టీత్ పైన ఉండే ఎనామిల్ కోటింగ్ కూడా వెళ్ళిపోతుంది, చివుళ్ళు అనేటివి దెబ్బతింటున్నాయి. సో ఇక్కడ న్యాచురల్గా తయారు చేసారు. మనకు న్యాచురల్గా తయారు చేయడం, దీన్ని వాడడం వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు కూడా మనకు ఏం చేస్తారంటే పేస్ట్ని లోపలికి కడుపులోకి మింగేస్తూ ఉంటారు. సో దాంట్లో HCl ఉంటుంది మనకు కడుపులో లోపల, రియాక్షన్ జరిగి కడుపు నొప్పి లేస్తుంది. కానీ దీనివల్ల ఎట్లాంటి ప్రాబ్లం రాదు. మేము చిన్నపిల్లలకు కూడా వాడుతున్నాం అనమాట. ఇవి ఎక్కడున్న రియాక్షన్స్ అనేవి జరుగుతాయి HCl నుంచి కూడా. సో ఇది నెక్స్ట్ మనం డెమోకి వెళ్దాం. ఎట్లా అసలు ఈ పేస్ట్లు మనం ఏది బెస్ట్ అనేది ఒక డెమో రూపంలో మీకు వస్తాను. సో మేము ముందర 3 స్పూన్స్ కనిపిస్తున్నాయి కదా. సో నేను ఇక్కడ కనిపిస్తున్న స్పూన్లో నేను ఇక్కడ వెస్టేజ్ యొక్క పేస్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏదైతుందో బయట బ్రాండ్ మీకు అందరికి తెలుసు, నేను దీని వీడియో మాట్లాడలేను. సో ఇక్కడ ఇది తీసుకోవడం జరుగుతుంది. సో రైట్, ఇవి డెమో కోసం మాత్రమే మేము తెచ్చినాము, వాడేది మాత్రం ఇదే. సో మేము యూజ్ చేసి చెప్తున్నాము, ఇది బాగా గమనించండి. మేము యూజ్ చేసి షేర్ చేస్తున్నాము, యూజ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ వాళ్ళు యూజ్ చేస్తున్నారా మనకు తెలియదు, కానీ మనకు మనీ కోసం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం. టీవీలో ఏం అడ్వర్టైజ్మెంట్లు వస్తాయో వాడకూడదు. ఈ 3 స్పూన్లలో 3 పేస్టులు తీసుకున్నాం కదా. సో మరి ఎట్లా అంటే మనకు ఇంట్లో వాడుకునేది ఉంది కదా, న్యాచురల్గా హల్దీ, పసుపు అంటాం కదా. ఆ పసుపు ఏదైతే కెమికల్ ఉందో ఖచ్చితంగా రియాక్షన్ జరుగుతుంది. సో చూడండి, నేను దీంట్లో పసుపు వేస్తున్నాను, దీంట్లో కూడా పసుపు వేస్తున్నాను, దీంట్లో కూడా పసుపు వేయడం జరుగుతుంది. సో ఓకే, సో చూడొచ్చు పసుపు కూడా మంచి మోతాదులోనే వేస్తాను. సో నా 3 ఫింగర్స్ వాటికి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొస్తే ఫస్ట్ మనం దీంట్లో పేస్ట్లో ఏదైనా కెమికల్ ఉందనుకోండి, అది రెడ్ కలర్లోకి వచ్చి రియాక్షన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే పసుపు న్యాచురల్ కాబట్టి ఎట్లాంటి రియాక్షన్ కూడా జరగకూడదు యాక్చువల్లీ. సో మీరు చూస్తున్నారు లాస్ట్కి వస్తే అది ఎట్లయితుంది అనేది. సో నెక్స్ట్ దీన్ని రైట్ చూడండి కదా, నేను 3 ఫింగర్స్ యూజ్ చేసి 3 స్పూన్స్లో మీకు డెమో పెడుతున్నాను. సో ఇక్కడ చూసుకుంటే ఇది కలర్ అనేది చేంజ్ అయింది. ఇది పసుపు ఎట్లా ఉందో అట్లానే ఉంది.
ఇది ఉంది కదా మీకు మొత్తం రెడ్డిష్ అయిపోయింది. అంటే రియాక్షన్ జరిగినది ఈ 2 రియాక్షన్ జరిగినాయి. సో దీంట్లో కెమికల్ ఉందని మనకి డెమో రూపంలో తెలుసుకున్నాం మనము. ఫ్రెండ్స్ మనం ఈ డెమో ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే ఏది కెమికలైజ్డ్ ఉంది, ఏది కెమికలైజ్ లేదు, సో ఏది న్యాచురల్, ఏది న్యాచురల్ కాదు, క్లారిటీగా మనం తెలుసుకున్నాము. సో మీరు ఏది యూజ్ చేస్తారు అనేది మీ చాయిస్. ఖచ్చితంగా మేమైతే యూజ్ చేసి చాలా మందికి రికమెండ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయినాయి. మాకు ఫీడ్బ్యాక్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం ఈ వీడియో పంపించిన వాళ్ళకి కాల్ చేయండి, లేకుంటే మా నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు మీకు. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్త్.